ఇది నా ఇల్లు. నేను ఇంట్లో ఎక్కడైనా ఉంటాను. అవును, తాతయ్య తర్వాత ఇది మీ ఇల్లు, మీ ఇల్లు తర్వాత ఇది నా ఇల్లు. మనం ఎక్కడైనా ఉండొచ్చు. లక్కీ ఎలా ఉందో నాన్న, నేను వెళ్ళి చూసొస్తాను. రే 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 ఆగు. లక్కీ నిద్రపోతుంది, నువ్వు కూడా పడుకో. నేను నిద్రపోవాలంటే అమ్మ రావాలి. మీ అమ్మ రాదు, లక్కీ దగ్గర పడుకుంది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అంటే మీరు నేను పడుకుంటున్నామా? అవును. ఏ రండి నాన్న, ఇదిగో ఇది మీ ప్లేసు, ఇది మీ పిల్లో. ఇక్కడ మీకోసం వాటర్ కూడా ఉంది. అక్కడ వాష్రూమ్ ఉంది. నైట్ పాస్ వస్తే వాష్రూమ్కి వెళ్ళండి. ఇంకా బెడ్ లైట్. రే 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 ఆగు. మా అమ్మని తీసుకొస్తావా అమ్మా? మా నాన్నని చూపిస్తావా? త్వరలోనే వాళ్ళెవరో కనిపెట్టి నీకు చూపిస్తాను లక్కీ. ఇదే మాట నేను ఎన్నోసార్లు నాన్నని అడిగాను, కానీ మా అమ్మ నాన్న ఎవరో తెలిస్తే నేను వెళ్ళిపోతానని నాన్నకి భయం. త్వరలోనే వాళ్ళెవరో కనిపెట్టి నీకు చూపిస్తాను లక్కీ. హలో, నేను మిత్రానందాన్ని మాట్లాడుతున్నాను. సార్ నమస్తే సార్. భాస్కర్ అక్కడికి వచ్చాడా? లేదు సార్, తను జాబ్ మానేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రాలేదు సార్. తను ఎక్కడున్నాడో అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ నీ దగ్గర ఉన్నాయా? భాస్కర్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఎందుకు అడుగుతున్నారు సార్? తన గురించి నాకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి. తను ఇక్కడికి వచ్చి మా దగ్గర జాయిన్ అయ్యి చెప్పా పెట్టకుండా మాయమయ్యాడు. నేను కనుక్కుంటాను సార్. భాస్కర్ ఇంట్లో ఒక లేడీ ఉండేది. నేను అడాప్ట్ చేసుకున్న లక్కీ మదర్ తను. తన గురించి నాకు డీటెయిల్స్ తెలియాలి. తన పేరు లక్ష్మి. లక్కీకి తెలియడానికి. తన మదర్ ఎవరో తెలిస్తే లక్కీ మనతో ఉండదేమో అన్నయ్య. ఆవిడ లక్కీని తీసుకెళ్ళిపోతుందేమో. నన్ను వదిలి లక్కీ వెళ్ళదు. ఒకవేళ ఆవిడొస్తే లక్కీని నా దగ్గరే ఉంచమని రిక్వెస్ట్ చేస్తాను. అసలు ఈ రిస్క్ అంతా ఎందుకన్నయ్య? ఇప్పుడు లక్కీ మన దగ్గర బానే ఉంది కదా. లక్కీ పైకి బాగుంది వివేక్, కానీ మనసులో తన అమ్మ గురించి బాధపడుతుంది. తన అమ్మని చూడాలనుకుంటుంది. లక్కీని ఆమెను చూపించకపోతే నేను స్వార్థపరుణ్ణి అవుతాను. కానీ ఆలోచించన్నయ్య, అప్పుడు ఏ పరిస్థితుల్లో ఆవిడ లక్కీని హాస్పిటల్ వదిలి వెళ్ళిందో మనకి తెలీదు. ఇప్పుడు ఖచ్చితంగా తన పాప తనకు కావాలంటే లక్కీని వదిలి నువ్వు ఉండలేవు. నేనదంతా ఆలోచించాను. తల్లి బిడ్డల్ని వేరు చేసేంత స్వార్థపరుని కాదురా నేను. ముఖ్యంగా నా లక్కీ నోరు తెరిచి అడిగిన తర్వాత కూడా నేను ఏ ప్రయత్నమో చేయకపోతే తనని మోసం చేసిన వాడిని అవుతాను. ఇప్పటి వరకు లక్కీ ఏదడిగినా కాదనకుండా ఇచ్చాను. ఇప్పుడు తన తల్లిని చూడాలంటుంది. హలో, ఎవరు? నా పేరు లక్ష్మి. వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. 8 సంవత్సరాల క్రితం డిసెంబర్ 3వ తారీఖు రాత్రి నాకక్కడ డెలివరీ జరిగింది. అదే రోజు ఆ హాస్పిటల్లో మరొక లేడీ కూడా డెలివరీ జరిగింది. ఆవిడికి ఆడపిల్ల పుట్టింది. ఆ లేడీ ఎవరో, తన వివరాలు ఏమైనా చెప్తారా? అదేంటండి, ఏదో నిన్ననో మొన్ననో జరిగిన డెలివరీ గురించి అడిగినట్టు అడుగుతున్నారు? 8 సంవత్సరాల క్రితం వర్షపు రాత్రి అంటే ఎలా గుర్తుంటుంది? ఆ రోజు ఎవరెవరికి డెలివరీ అయిందో మీ రికార్డ్స్లో ఉంటాయి కదండి. రికార్డ్ చూసి చెప్పాలంటే
అదో పెద్ద ప్రాసెస్ అండి. దానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. అంత టైం లేదండి. ఆ రోజు ఆ లేడీ ప్రసవించిన పాపను అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాప తన తల్లి గురించి తెలుసుకోవాలనుకుంటుంది. ఆ పసిప్రాణం కోసం అడుగుతున్నానండి. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి. సరే, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. రికార్డ్స్ వెతికి 1 or 2 hours లో కాల్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. నంబర్ రాసుకోండి. అక్క, ఇది వర్కౌట్ అవుతుందంటావా? తప్పకుండా అవుతుంది జాను. ఆ రోజు అక్కడ ఎవరెవరు డెలివరీ అయ్యారో, అందులో ఎవరెవరికి ఆడపిల్ల పుట్టిందో ఆ వివరాలు తెలిస్తే చాలు. లక్కీ తల్లి ఎవరో ఈజీగా కనిపెట్టొచ్చు. ఒకవేళ రికార్డ్స్లో ఆవిడ పేరు లేకపోతే? అంటే లక్కీని వదిలేసి వెళ్ళిపోయింది కదా, వివరాలు ఇవ్వకుండా వెళ్ళిపోయిందేమో. అలా జరిగుండదు. అదే జరుగుంటే అప్పుడేం చెయ్యాలో ఆలోచిద్దాం. రికార్డ్స్లో ఆవిడ వివరాలు ఉండాలని దేవుణ్ణి కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేమక్కా. చూద్దాం, ఏ విషయమో 1 గంటలో తెలిసిపోతుంది కదా. ఈ ఆప్షన్ వర్కౌట్ అవ్వకపోతే భాస్కర్ అన్నయ్య ఆప్షన్ ఎలాగో ఉంది. అవును, మొన్న భాస్కర్ అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేశాడన్నావు కదా, ఏమైంది? అన్నయ్య కోసమే లక్కీని వదిలి మరీ వెళ్ళాను జాను. లక్కీ గురించి చెప్తాను అంటే వెళ్ళాను, కానీ తీరా నేను అక్కడికి వెళ్ళేసరికి అన్నయ్య అక్కడ లేరు. తన ఫోన్ ఏమో పనిచేయట్లేదు. అన్నయ్య ఎక్కడున్నాడో, అసలు నాతో ఏం చెప్పాలనుకున్నాడో తెలియడం లేదు.